వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనం అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం. ఆ టైటిల్ ఏంటంటే ఫ్లూట్ జింక ముందు ఊదు అని చెప్పేసి, ఏదైతే అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ వార్నింగ్ ఇస్తున్న బుజ్జి అనుచరులు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే అద్దంకి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కొత్త ఇన్ఛార్జిని ప్రకటించారో అశోక్ను, అది కూడా పల్నాడు నుంచి తీసుకొచ్చి మరి అప్పటి నుంచి అనేక రకాల ఈక్వేషన్స్ అక్కడ తెర మీదకి వస్తూ ఉన్నాయి. గొట్టిపాటి రవి లాంటి వ్యక్తితో పోటీ పడాలి అంటే, ఆయనతో సమానంగా కంపేట్ కావాలి అంటే ఏదో రూపంలో అశోక్ వార్తల్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకే ఇక్కడ అశోక్ చాలా స్మార్ట్గా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఏదో కామెంట్స్తోనో ఏదో ఒక యాక్టివిటీతోనో అద్దంకిలో గొట్టిపాటి అనుచరులను ఆయన ప్రవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది అక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చ. బట్ కారణాలు ఏవైనప్పటికీ ఈరోజు గొట్టిపాటి రవినే టార్గెట్ చేసే విధంగా చాలా తక్కువ సమయంలోనే అశోక్ డి అంటే కూడా తలపడతా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే గతంలో జరిగిన ఒక పరిణామాలను అయితే తెలుసుకోవాలి మనం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అద్దంకి కాన్స్టిట్యున్సీ అంటే ఎప్పుడూ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందని ఆ కాన్స్టిట్యున్సీకి పేరుంది. ఎన్నో సంవత్సరాల పాటు గొట్టిపాటి వర్సెస్ కరణం అనే ఈక్వేషన్స్ అక్కడ నడుస్తూ వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆ ఈక్వేషన్స్కు గొట్టిపాటి రవి టీడీపీ ఎంట్రీతో చెక్ పడే పరిస్థితి వచ్చింది. నిజానికి మనం చూసినట్లయితే 14 ఏళ్ళకి అంతకుముందే గొట్టిపాటి రవి అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. 14 ఆయన కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కూడా 14 ఎన్నికల్లో గొట్టిపాటి రవి గెలవడం జరిగింది. ఆ రోజు కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ అక్కడి నుంచి ఓటం పాలయ్యారు రవి చేతిలోనే. దెన్ గొట్టిపాటి రవి 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి చేరారో వాళ్ళతో పాటే గొట్టిపాటి రవి కూడా వచ్చి టీడీపీలో చేరడం జరిగింది. గొట్టిపాటి రవి టీడీపీలోకి రావడానికి కర్ణం బలరాం చాలా సీరియస్గా వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు ఇద్దరికీ కూడా ఏదైతే వ్యక్తిగత వైరాలు ఉన్నాయి, రాజకీయ వైరాల కంటే ఎక్కువగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఆ రోజు రవిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. దెన్ రవి పార్టీలో ఉంటే కర్ణం బలరాంకి టికెట్ ఉండదు అనే విషయం అందరికీ తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు. అయితే అనూహ్యంగా ఇక గొట్టిపాటి రవి వైపే 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతా ఉన్నారు. అలాంటి సమయంలో కరెక్ట్గా ఎన్నికలు ఇక కర్ణం బలరాం టికెట్ ఉంటుందా లేదా అన్న చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు సమకాలీకుడు అయినప్పటికీ ఆయన చేసిన అనేక ప్రయోగాలు కరెక్ట్గా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీతో ఎప్పుడూ ఉండరు. ఆయన ప్రయోగాలు ఆయన్ని రాజకీయంగా అటు వెనకబడేలాగా చేసే, అది పాపం తన కొడుకును కూడా ఆయన చేసిన పాపాలన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే పర్టికులర్లీ 2019 ఎన్నికలకు ముందు చీరాల ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఏదైతే వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. దెన్ చీరాల ఆ రోజు గ్రౌండ్ ఖాళీగా ఉంది, నేకెడ్గా. అప్పటికే స్వాములు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఫోకస్ అంతా కూడా కర్ణం బలరాం మీద పడింది. కర్ణం బలరాంని కన్విన్స్ చేసి మరి ఆ రోజు అద్దంకి నుంచి ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లి చీరాల్లో పోటీ చేయించారు. ఆర్థికంగా అన్ని విధాలా కూడా కర్ణం బలరాంకి అండగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ అక్కడ. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే కర్ణం బలరాం టీడీపీ నుంచి చీరాల్లో పోటీ చేశారు. కర్ణం బలరాము ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవడం జరిగింది. అక్కడ చూస్తే టీడీపీ మొత్తం 23 సీట్లే గెలుచుకుంది రాష్ట్ర వ్యాప్తంగా 2019లో. ఆ వేవ్లో కూడా ప్రకాశం జిల్లా 4 స్థానాలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ వేవ్లో కూడా. ఒకటి కొండేపి బాలా వీరాంజనేయ స్వామి, అండ్ దెన్ చీరాల నుంచి కర్ణం బలరాం గెలుచున్నారు, అండ్ అద్దంకి గొట్టిపాటి రవి, అండ్ ఏదైతే ఏలూరు సాంబశివరావు ఆయన కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఓడించి మరి ఏదైతే పచ్చూరు నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. అలాంటి టిపికల్ ఈక్వేషన్స్ మధ్య కర్ణం బలరాం గెలిచాడు. గెలిచిన తర్వాత అటు ఆమంచితో ఉన్న కొన్ని ఈక్వేషన్స్, స్థానికంగా ఆమంచి వైసీపీలో ఉన్నారు, ఈ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య అనేక రకాల నెగోషియేషన్స్ కానీ అనేక రకాల ఈగోస్ కానీ ఎప్పుడు ఏదో ఒక న్యూసెన్స్తోని వార్తల్లో ఉండేవాళ్ళు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఆమంచి సఫికేషన్ భరించలేకే ఆ తర్వాత రోజుల్లో బాలినేని సహకారంతో కర్ణం బలరాము ఏదైతే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరే ప్రయత్నం చేశారు. చేరినా ఆమంచితో అదే ఇష్యూస్ అయితే కొనసాగుతూ వచ్చాయి వాళ్ళకు. ఇక ఈ క్రమంలోనే నెక్స్ట్ తన తరం వారసుడుగా ఆయన కొడుకుని వెంకటేష్ను అయితే అక్కడ ప్రమోట్ చేస్తూ వచ్చారు కర్ణం బలరాం. ఆయనతో పాటే ఆ రోజు పోతుల సునీత లాంటి వాళ్ళు కూడా టీడీపీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఇక్కడ చూసినట్లయితే అద్దంకిలో 2019 ఎన్నికల్లో సైతం ఆ రోజున ఏదైతే గొట్టిపాటి రవి గెలవడం జరిగింది. సో అక్కడ నుంచి చూస్తే ఆ రోజు రవికి అపోనెంట్గా వైఎస్ఆర్సీపీ నుంచి గొట్టిపాటి నరసయ్య పోటీ చేశారు, కానీ ఆయన ఓడిపోయారు కూడా రవి చేతిలోనే. ఇక్కడ రవికి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పార్టీ ఏదైనా సరే అపార్ట్ ఫ్రమ్ పార్టీ ఆయనకు ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు అద్దంకిలో. ఎప్పుడూ జనంలో ఉంటాడని, జనం మధ్యలోనే ఉంటాడని, జనం మనిషిగా ఆయనకు పేరుంది రవికి. అందుకే అది కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా ఆయన పోటీ చేసిన అద్దంకి మాత్రం ఎప్పుడు కూడా ఆయనకి పట్టం గడుతూనే ఉంటుంది. అద్దంకి ప్రజలు అంతగా ఆయన్ని ఓన్ చేసుకున్నారనమాట.
సో అప్పుడు కూడా గొట్టిపాటి రవి గెలవడం జరిగింది ఆ క్రైసిస్లో. దెన్ 2000 ఏదైతే 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గొట్టిపాటి రవిని టార్గెట్ చేసినంతగా ఇంకెవ్వరిని కూడా టార్గెట్ చేసి ఉండరు ఆయన. అక్కడ క్యాస్ట్ ఒక మెయిన్ ఈక్వేషన్ అయితే అనేక రకాలుగా గొట్టిపాటి రవి అటు గ్రానైట్ బిజినెస్లో ఎప్పటి నుంచో కింగ్ పిన్గా ఉండటం కూడా ఇంకొక కారణం. అనేక రకాలుగా ఆయన గ్రానైట్ బిజినెస్ మీద ఆయన వ్యక్తిగతంగా దాదాపు ఒక 150 కేసులు వేయించి ఉంటారు జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో గొట్టిపాటి రవిని తీసుకోవడానికి. అయినా సరే ఎక్కడ బెండ్ కూడా కాలేదు గొట్టిపాటి రవి. అదే జిల్లాకు చెందిన కర్ణం బలరాం లాంటి తలపండిన సీనియర్ నేత వెళ్ళిపోయారు. రాఘవరావు లాంటి ఒక సీనియర్ మోస్ట్ ఆయన గ్రానైట్ బిజినెస్లో ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డికి భయపడి. కానీ అటు ఏలూరు సాంబశివరావు లాంటి ఒక చిన్న ఎమ్మెల్యే కానీ, అంటే జూనియర్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో పోలిస్తే, అండ్ దెన్ గొట్టిపాటి రవి కానీ, వీళ్ళిద్దరూ కూడా అలాగే రాక్ సాలిడ్గా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు కానీ వాళ్ళ ఒత్తిళ్ళకి కానీ లొంగకుండా. అలా గొట్టిపాటి రవి మొన్నటి ఎన్నికల్లో మరోసారి టికెట్ దక్కించుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయోగాలే ఇక్కడ చేసింది. మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆ 5 ఏళ్ల పాటు అక్కడ గొట్టిపాటి రవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా, తాను అధికారంలో ఉన్నప్పుడైనా అద్దంకి మీద ఫోకస్ పెట్టి ఉండాల్సింది. మధ్యలో కొన్ని రోజులు కర్ణం వెంకటేష్ అన్నారు ఇన్ఛార్జిగా, ఆ తర్వాత బాచిన కృష్ణ చైతన్య అన్నారు. ఆయన తీసి పక్కన పెట్టి మళ్ళీ లాస్ట్ మీట్లో సుబ్బారెడ్డి అనుచరుడైన హనిమిరెడ్డిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన పెట్టినప్పుడే అందరికీ తెలుసు హనిమిరెడ్డి కంపేట్ కాలేడు గొట్టిపాటి రవితో అని. ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఓడిపోయిన తర్వాత అసలు హనిమిరెడ్డి ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మరోసారి బుజ్జి గెలిచి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, మంత్రి కూడా అయి ఉన్నారు ఈ రోజున. సో ఎమ్మెల్యేగా ఉంటేనే బుజ్జికి చెక్ పెట్టలేకపోయారు జగన్. మరి మంత్రిగా ఉన్నప్పుడు బుజ్జికి ఎలా చెక్ పెడతారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకే వెతికి మరీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముందుగా కర్ణం వెంకటేష్కి అక్కడ ఇన్ఛార్జ్ ఇద్దాం అనుకున్నప్పటికీ కర్ణం వెంకటేష్ కానీ ఆయన తండ్రి బలరాం కానీ అంత సుముఖంగా లేరు వాళ్ళు జగన్ ఇచ్చిన ఆఫర్ కన్నా. ఒక చర్చ కూడా ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీని మీద. దెన్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పల్నాడు నుంచి ఏదైతే చింతలపూడి అశోక్ అనే ఒక డాక్టర్ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ అద్దంకిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నిలబెట్టారు. కాకుంటే ఈసారి కొంచెం స్మార్ట్ ప్లే చేశారు జగన్. ఎందుకంటే సేమ్ సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఏదైతే అశోక్ని తీసుకురావడం, అది కూడా చాలా ముందుగానే 3 ఏళ్ళు ముందుగానే ఎలక్షన్కు ఆయన అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం ఈసారి కొంత ఒక సానుకూలత కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అయితే ఆయన స్థానికుడు కాకపోవడం కూడా కొంత విమర్శలు వస్తున్నప్పటికీ, బట్ అశోక్ మాత్రం అసలు ఎంతవరకు బుజ్జికి చెక్ పెడతారా అన్న చర్చ జరుగుతున్న సమయంలో అటు ఇంటర్వ్యూస్ కానీ, ఇటు హడావిడిగా ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేయడంలో కానీ ఇలాంటి విషయాలు ఆయన యాక్టివ్గానే కనిపిస్తూ ఉన్నారు అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో. అయితే ఇటీవల ఆయన చూసినట్లయితే ఏదో క్వశ్చన్ అడిగారు ఎవరో లోకల్గా విలేకరులు. క్వశ్చన్ అడిగితే మీరు బుజ్జికి ఎలా చెక్ పెడతారంటే, నేను డాక్టర్ని, ఏదైనా రోగం తగ్గకపోతే 1-2 సార్లు చూస్తాను, తర్వాత పూర్తిగా దాన్ని తీసేసి ఏదైతే వాళ్ళకి సర్జరీ చేసే ప్రయత్నం చేస్తా అన్నట్టుగా కొంత గొప్పగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు బుజ్జిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా. అందుకే ఇక్కడ బుజ్జి అనుచరులు కూడా అంతే ఫైర్ అవుతూ ఉన్నారు. ఫ్లూట్ జింక ముందు ఊదు అంటూ కూడా బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ని పాపులర్ చేస్తూ ఉన్నారు అక్కడ. సింహం ముందు కాదు జింక ముందు ఊదు అనేసి. అందుకే బుజ్జి లాంటి వాళ్ళతో తలపడాలంటే నువ్వు ఇంకా రాక్ సాలిడ్గా మారాల్సి ఉంటుంది. బుజ్జిని తట్టుకోవాలంటే కష్టం అంటూ కూడా వాళ్ళ అనుచరులు ఆయన కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నా బుజ్జి లాంటి వాళ్ళు మాత్రం పూర్తిగా కొత్త ఇన్ఛార్జ్ మీద ఇప్పటిదాకా ఆయన అధికారికంగా కూడా ఎక్కడ స్పందించిన పరిస్థితి, కనీసం మీడియా ముందు అయినా దీని మీద కామెంట్ కూడా చేయని పరిస్థితి. అంటే బుజ్జి పూర్తిగా అశోక్ని లైట్ తీసుకున్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. సో ఓవరాల్గా బుజ్జి స్థాయి వ్యక్తితోని కంపేర్ అవ్వడానికి అశోక్ రెడీ అవ్వడానికి ముందు మనం అప్రిషియేషన్ ఉండాల్సిందే ఆయన మీద, ఆయన వెల్కమ్ అయితే చేయాల్సిందే. మరి ఇదే స్పిరిట్ని అశోక్ కొనసాగిస్తారా, మరి బుజ్జి అశోక్ దూకుడికి ఎంతవరకు కూడా చెక్ పెడతారు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.